శివుడు ఎందుకు అసలు విషం తాగాడు? శివుడి కంఠం ఎందుకు నీలం రంగులో ఉంటుంది? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి దేవతల రాజైన ఇంద్రుడు చాలా గర్వంగా ప్రవర్తించాడు. ఇంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన పవిత్రమైన పూలమాలను గౌరవించకుండా తన వాహనమైన ఏనుగు మెడలో వేస్తాడు. అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి, నీ గర్వం వల్ల దేవతల శక్తి అంతా నశిస్తుంది అని శపిస్తాడు. ఆ శాపం వల్ల దేవతల శక్తి అంతా పోతుంది. రాక్షసులందరూ స్వర్గాన్ని ఆక్రమించడం ప్రారంభిస్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు విష్ణువు క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుంది, అది తాగితే మళ్ళీ శక్తి వస్తుంది అని అంటారు. సాగరాన్ని మదించడం దేవతల ఒక్కరితో అవ్వదు అని రాక్షసులతో ఒప్పందం చేసుకుంటారు. మదనం కోసం మంద్ర అనే పర్వతాన్ని కవ్వంలా, వాసుకి అనే పాముని తాడులాగా ఉపయోగించి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు పట్టుకొని లాగుతారు. మంద్ర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే విష్ణువు కూర్మావతారం అంటే తాబేలు రూపంలో వచ్చి పర్వతం అడుగున నిలబడతాడు. అప్పుడు పర్వతం పైకి లేచి నిలబడుతుంది. తర్వాత పర్వతాన్ని చిలకడం మళ్ళీ ప్రారంభిస్తారు. అమృతం కంటే ముందు హలాహల విషం వస్తుంది. దానివల్ల ప్రపంచం అంతా నాశనం అవుతుంది అని దేవతలు రాక్షసులు అందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషయాన్ని తాగుతాడు. ఆ విషయాన్ని మెడలోకి పోనివ్వకుండా పార్వతీదేవి గొంతును గట్టిగా పట్టుకుంటుంది. దాంతో మెడలోనే ఆగిపోతుంది. అప్పుడు శివుడి గొంతు నీలంగా మారుతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. పర్వతాన్ని చిలకడం మళ్ళీ ప్రారంభిస్తారు. తర్వాత మదనం నుంచి ఒక్క అమృతమే కాదు, ఇంకా ఎన్నో దివ్యమైన వస్తువులు వచ్చాయి. చివరగా అమృత కలశం అమృతం బయటకు రావడంతో రాక్షసులు దాన్ని లాక్కోవాలని ప్రయత్నించారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అందమైన స్త్రీ రూపంలో వచ్చి రాక్షసులను మాయ చేశాడు. తర్వాత దేవతలకు అమృతం ఇచ్చాడు. ఒక రాక్షసుడు దేవతలా మారి అమృతం తాగేందుకు ప్రయత్నించాడు. అది చూసిన సూర్యుడు చంద్రుడు ఈ విషయంను వచ్చి విష్ణువుకు చెప్తారు. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో అతని తలను నరికేస్తాడు. అప్పటికే రాక్షసుడు అమృతం తాగడంతో చనిపోలేదు. ఆ రాక్షసుని తలభాగమేమో రాహు, శరీరమేమో కేతు అయ్యాయి. అందుకే రాహుకేతువులు గ్రహణ సమయంలో సూర్యచంద్రులను మింగుతాయని చెబుతారు. అమృతం రావడానికంటే ముందే ప్రపంచాన్ని నాశనం చేసే విషయం బయటకు వచ్చింది. అలాగే జీవితంలో కూడా విజయం రావడానికి ముందు కష్టాలు తప్పవు. శివుడి ఆశీర్వాదం కోసం ఓం నమః శివాయ అని కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.